సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు ఆన్లైన్ సర్వీస్ లో ఈ రీతిగా మనం కూడుకొనుటకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు 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 మహాగణుడవు సర్వోన్నతుడవు సర్వశక్తి మంత్రుడైన యేసయ్య నా తండ్రి ఈ సాయంత్రకాల సమయమందు ప్రభ మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకే నీకు వందనాలు నాయన. ప్రభ మరణ పునరుద్ధారంలో గెలిచి లేచిన దేవుడో ప్రభ నువ్వు జీవం గల తండ్రి నాయన. మా మధ్య జీవించుచున్న దేవుడవు, సంచరిస్తున్న దేవుడవు, మమ్మల్ని చూస్తున్న దేవుడవు, మా మొరలు ఆలకిస్తున్న దేవుడవు ప్రభా నీ యొక్క గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. ప్రభన తండ్రి మరి ఎంత మందికో లేని ఇక భాగ్యం ఇక ధన్యత మాకు ఇచ్చినవనైనా అల్పులం అయోగ్యులం నా తండ్రి ప్రభ మనకు ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ప్రభ, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మమ్మల్ని పిలిచిన దేవుడు ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు పిలుపునకు ప్రభ నా తండ్రి మేము విధేయులమైన తండ్రి నీకు సన్నిధిలో మొరపెట్టుకున్నట్టుకు ప్రభ దినము మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవుడు నీకు వందనాలయ్యా. మాతో ప్రతి దినం మాట్లాడుతున్న దేవుడు నీకు వందనాలు తండ్రి. ప్రభ నా తండ్రి జీవాధిపతివైన యేసయ్య నా తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇచ్చినావు ప్రభ నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ నీకు అగ్ని చేత ముద్రించుకున్నావు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంధకారం అంతా చీకటి శక్తులు దురాత్మ సమూహాలను ప్రభ లయపరిచిన దేవుడు నా తండ్రి సర్వశక్తి పైన శక్తిమంతుడు నా తండ్రి ప్రభ అన్ని శక్తుల పైన మాకు జయం ఇచ్చిన దేవుడు నాయన. నా ప్రభ నా తండ్రి నా విమోచకుడవు, నా పోషకుడవు ప్రభ నా తండ్రి నా ప్రాణదాతవు, నన్ను స్వస్థపరచువాడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసిన తండ్రి అన్ని సమయంలో మాకు చాలిన దేవుడవు నాయన. నా తండ్రి ప్రతి సమస్యకు ప్రభ మాకు జవాబు మీరే నా తండ్రి. నీవే మా పరిహారం తండ్రి ప్రభ. మరి మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంత్రకాల సమయమందు అనేకులు ప్రభ మరి ఇంకా రావాలనైనా జాయిన్ కావాలి ప్రభ నా తండ్రి. ప్రతి ఒక్కరిని ఆటంకపరుస్తున్న అంధకార శక్తులను బంధించండి. వారికి ఎలాంటి ప్రభ తొందర లేకుండా ప్రభ క్షేమంగా నా తండ్రి ఇంటికి వచ్చేటకు ప్రోగ్రామ్ లో పాల్గొనేటకు ప్రభ కృప చూపించండి. ఆసక్తిని దయచేయండి నాయన. అదే విధంగా ప్రభ ప్రతి విధమైన అనుకూల సమయంలో అనుకూల పరిస్థితులను కలుగ చేయండి ప్రభ. ఏసిన తండ్రి మరి ఆకాశ మండలంలోని దురాత్మ శక్తులతో పోరాడు నా తండ్రి ప్రభ యొక్క శక్తిని మాకు ఇచ్చిన దేవుడు ప్రభ. యుద్ధ శూరుడవు మాకు సైన్యములకు అధిపతి యెహోవా నీవే నాయన. నా తండ్రి నీకు కార్యంలో ప్రభ నా తండ్రి మేము వివరిస్తుండగా ప్రభ మమ్మల్ని సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. మా సాక్ష్యంలను దీవించండి. సాక్ష్యంల ద్వారా అనేకులు ప్రభ నా తండ్రి నీ యొక్క సన్నిధానికి ప్రభ తండ్రి విశ్వాసంలోనికి నడిపింపబడుటకు కృప చూపించండి. బ్రదర్ సేవలకు వెళ్తున్నారు వస్తున్నారు ప్రభ. వారి సేవలు ప్రభ మీరు తోడై ఉండండి, రాకపోకలందు తోడై ఉండండి ప్రభ. అతని బ్రదర్ సిస్టర్స్ అందరూ కూడా ప్రభా సేవలు ప్రయాసపడుతుండగా నా ప్రభ నా తండ్రి నీ యొక్క శక్తి చేత వారిని అభిషేకించండి ప్రభ. పరిశుద్ధాత్మ అభిషేకంతో వారు ముందుకు సాగుతుండగా ప్రతి ఆటంకం తొలగించి అడుగుపెట్టు ప్రతి స్థలంను వారికి దయచేయండి ఆయన. అనేక ఆత్మల సంపాదనలో ప్రభ వారు ముందుకు వెళ్తుండగా నా తండ్రి వాళ్ళని బలపరచండి, విశ్వాసంలో ముందుకు సాగించండి. ఏసీ నా తండ్రి ఈ సాయంత్రకాల సమయమందు వాక్యం చెప్పిన బిడ్డను నా తండ్రి ప్రభ నీకు సిలువ చాటును మరుగుపరచుకునండి ప్రభ. నా తండ్రి మరుగైన మన్నాను మాకు దయచేయవాడవు తండ్రి. మాతో మాట్లాడే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి అందరినీ నీకు రెక్కల చాటును భద్రపరచుకోండి. నీ పాద సన్నిధిలో మేము చేరి ఉండగా మా మధ్యలో మీరు దిగిరండి నా తండ్రి. మమ్మల్ని ఆలకించండి, మా మొరలను ప్రభ మీరు వినండి. ప్రతి అవసర అక్కరలు తీర్చండి. కుటుంబంలోని ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఈ సాయంత్రకాలపు దీవెనలు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. స్వప్నక్క పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పాట పాడుదాము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతు నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతు నిత్యము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము,
ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగ్గినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా దేవాతి దేవ కృపగల యేసయ్యా నీకే వందనాలు నాయన. ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపల మమ్మల్ని భద్రపరిచి నాయన కాపాడిన విధానం కొరకే నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా అద్భుత కార్యాలు చేయ దేవా నీకే వందనాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉన్నాం రాజా. ప్రభా మా మధ్యలో మీరు దిగండి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి దేవా సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి. పరిశుద్ధుడా దేవానికి వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి యేసు ప్రభా. నా తలంపు నా ఆలోచనలన్నీ కొట్టివేయండి ప్రభా. నీ చిత్తము నీ ఆలోచనతో నింపండి. మీరే ప్రభా మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి, మీరే సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవా కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. కృపగల యేసయ్యానికే వందనాలైనా. ఈ ఆరాధన అంతటిని మీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా. ఎలాంటి ఆటంకాలు సైతాన్ శోధనలో ఆటంకాలు లేకుండా ప్రభా నీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. వాక్యం ధ్యానించుకున్నాము. ఇవాళ వాక్య ధ్యానము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో అహల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో క్లీపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో అనామీయను ఒకడు యూదులలో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గురించియు యెరూషలేమును గురించియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ మండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ నెహెమ్యా ఆయన ఒక యూదుడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడ పనిచేస్తుందంటే రాజు షూషాను కోటలో రాజుకు చేతి కింద ఆయన రాజుకు ద్రాక్షరసం అందించేవాడుగా ఉన్నాడు. ఆ కోటలో ఆయన ఉండగా ఆయన సహోదరులు యెరూషలేము నుంచి కొంతమంది యూదులు వచ్చి ఆయన దగ్గరికి వచ్చిండ్రు. మన యూదులు ఎలాగున్నారు అని చెప్పి వాళ్ళు
వాళ్ళు మంచి చెడ్డలు విచారించినప్పుడు చెరపట్టబడిన శేషంలో అక్కడ యుద్ధానికి వచ్చిండ్రు. వాళ్ళు యెరూషలేము మీదకి ముట్టడి వేసి చాలా మందిని చెరపట్టుకొని పోయిండ్రు. వాళ్ళల్లో కొంతమంది తప్పించుకున్న యూదులను గురించి యెరూషలేమును గురించి నేను వారిని అడగగా మన వాళ్ళు ఎలాగున్నారు యూదులు అని చెప్పి యెరూషలేం పట్టణం ఎలా ఉందని వాళ్ళని నెహెమ్యా అడుగుతున్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. అక్కడున్న యూదులు ఆ దేశంలో వాళ్ళు చాలా శ్రమను పొందుతున్నారు, బహుగా శ్రమ పొందుతున్నారు, నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములన్నీ పడద్రోయబడినవి, దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. యూదులకి ఏం క్షేమం ఏమీ లేదు, వాళ్ళు చాలా నింద శ్రమలు పొందుతున్నారని వాళ్ళు తప్పించుకున్న యూదులు వచ్చి చెప్పినప్పుడు నెహెమ్యా గుండె పగిలిపోయింది. ఆయన బహుగా ఏడుస్తున్నాడు. అయ్యో నా ప్రజలకి ఎంత కష్టం వచ్చింది, ఎంత శ్రమ పొందుతున్నారు వాళ్ళు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి బహు దుఃఖ కాంతుడై ఏడుస్తున్నాడు. ఉపవాసాలు ఉంటున్నాడు. కింద కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశ మండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, అయ్యో ప్రభా నా ప్రజలు ఇశ్రాయేలీయులు నశించిపోతున్నారు ప్రభా, చాలా శ్రమ పొందుచున్నారు, నిందలు పొందుచున్నారు, వాళ్ళకి క్షేమము లేదు ప్రభా, యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా అగ్ని చేత కాల్చేసిండ్రు అని చెప్పి చాలా ఏడుస్తూ వాళ్ళ గురించి తన ప్రజల గురించిన చింత ఆయన ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ దేవుని ఆకాశం మందు ఉన్న దేవుని వైపు తిరిగి ఆయన దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఆ జనులను కరుణించేయ్యా, యెరూషలేము యొక్క ప్రాకారములంతా పడద్రోయబడినాయ్యా, దాని గుమ్మములన్నీ ప్రభా అగ్నితో కాల్చివేయబడిందయ్యా, నా ప్రజలు చాలా శ్రమలు పొందుతున్నారని దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. అయితే దేవుడు ఆయనకి ఏం ఉత్తరం ఇస్తున్నాడంటే, ఎట్లనగా ఆకాశం ముందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకులైన మోషే చేత నీవు నిర్ణయించిన కట్టడలనైనను ఆజ్ఞలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి. నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొను అంటున్నాడు. ఇక్కడ ప్రార్థిస్తున్నాడు, ఆకాశమందున్న దేవా, గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొని వారిని కరుణించి దేవాని చాలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారిని నువ్వు కరుణించి కటాక్షించే దేవుడవు, వారిని నిబంధనను స్థిరపరిచే దేవుడవు, వాళ్ళని స్థిరపరిచే దేవుడవు. కాబట్టి చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించిమంటున్నాడు. నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులను ఇశ్రాయేల్ పక్షముగా నేను చేయ ప్రార్థన నువ్వు అంగీకరించయ్యా. నేను ఇశ్రాయేలీల పక్షముగా నేను ప్రార్థిస్తున్నానయ్యా, వాళ్ళ పాపములు నేను ఒప్పుకుంటున్నాయ్యా. వాళ్ళు చాలా అసహ్యంగా ఇశ్రాయేలీలు చాలా అసహ్యంగా ప్రవర్తించిండ్రయ్యా, వాళ్ళ కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నానయ్యా. నీ ఆజ్ఞలు ఎప్పుడు కూడా వాళ్ళు అనుసరించి నడుచుకోలేదు కాబట్టి వాళ్ళను శత్రువుల చేతికి అప్పగించినవయ్యా అని ఆ దేవుని దగ్గర చాలా తగ్గించుకొని దేవుణ్ణి నెహెమ్యా బతిమలాడుకుంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు క్షేమం నీయ్యా అని చెప్పి, నువ్వు నా ప్రార్థన చెవియొగ్గు తండ్రి అని, నా ప్రార్థన అంగీకరించమని ఇక్కడ
దేవుని దగ్గర ఆయన గోజాడుతున్నాడు, బతిమలాడుతున్నాడు. ఇంకా అంటున్నాడు, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించివి. నీ సేవకుడైన మోషే ఆజ్ఞలు కూడా మేము మోషే చేత నీవు నిర్ణయించిన కట్టడలనైనను ఆజ్ఞలనైనను ఏది కూడా మేము నడుచుకోలేదు ప్రభా. మా ఇష్టానుసారంగా మేము నడుచుకున్నాము. కాబట్టి నువ్వు శత్రువుల చేతికి మమ్మల్ని అప్పజెప్పావు. వాళ్ళు వచ్చి మొత్తము యెరూషలేము ప్రాకారములన్నీ పడగొట్టి కొంతమందిని చెరపట్టుకొని పోయిండ్రు. అగ్ని చేత గుమ్మములన్నీ కాల్చి వేసిండ్రు. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. వాళ్ళ పాపములు నేను ఒప్పుకుంటున్నానని నెహెమ్యా అక్కడ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నెహెమ్యా దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నాడు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడిన అక్కడ నుండి సగా మిమ్మును గూర్చి నా నామమును ఉండుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించుదని నీవు సెలవిచ్చితివే. ఇక్కడ తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకుడైన మోషేతో నువ్వు చెప్పినావు కదా ప్రభా, మీరు నా తట్టు తిరిగితే నేను మీరు బూదిగంతంలో మీరు ఎక్కడ మిమ్మల్ని చెదరగొట్టినానో తిరిగి అక్కడి నుంచి నీ వైపు తిరిగితే మళ్ళీ నువ్వు క్షమించి మళ్ళీ మమ్మల్ని ఎక్కడి నుంచి తోలివేస్తూ అక్కడి నుంచి మమ్మల్ని సమకూరుస్తావు. నా నామం ముందుటకు నేను ఏర్పరచుకొని స్థలములకు మిమ్మల్ని రప్పించేదనని నీవు సెలవిచ్చితే కదా. చిత్తగించము, నీవు మహాప్రభావము చూపి నీ బహుబలము చేత విడిపించిన నీ దాసులకు జనులు వీరి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరుచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించుము. ఆ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ఇక్కడ దేవుని దగ్గర నెహెమ్యా ఇశ్రాయేల్ ప్రజల గురించి వాళ్ళ పాపముల గురించి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసిన పనుల గురించి దేవుని ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రంను వాళ్ళు గైకొనక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించిండు అయ్యా. కాబట్టి వాళ్ళ శత్రువులకు అప్పచెప్పిన వాళ్ళు తోలివేసినావు అయ్యా, తిరిగి వాళ్ళని సమకూర్చని ఇక్కడ నెహెమ్యా కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మనుషుడు అంటే రాజు కరుణించినట్లు నువ్వు నాకు సహాయం చేయయ్యా, నేను అక్కడికి వెళ్ళి ఆ పడిపోయిన ప్రాకారాలన్నీ కట్టాలయ్యా అని చెప్పి ఇక్కడ నెహెమ్యా చాలా దీనంగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అర్తహస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరంలో సీసాను మాసమందు రాజు ద్రాక్షరసము తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేను ఎన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాక రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము వికారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది అని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక అనగా ఇక్కడ ఆయన ద్రాక్షరసము రాజుకు అందిస్తుంటే ఆయన తలంపంతా ఇశ్రాయేల్ ప్రజల గురించి, పడిపోయిన యెరూషలేం ప్రాకారాల గురించి, దాని గుమ్మముల గురించి, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆయనకు చింతంతా ఉంది. అని ఆయన ముఖంలో సంతోషం లేదు, బాధ దుఃఖంతో ఉన్నాడు. ఆయన రాజుకు ద్రాక్షరసం అందించినప్పుడు రాజు ఆయన ముఖంను చూస్తున్నాడు, నెహెమ్యా ముఖాన్ని. నెహెమ్యా, నీకేం వ్యాధి లేదు కదా, నిన్నంతా బాగానే ఉన్నావు కదా, ఇవాళ నువ్వు చాలా విచారంగా కనపడుతున్నావేమి, నీకేమన్నా వ్యాధి లేదు కదా, ఎందుకు నీ హృదయంలో నీ దుఃఖంకు కారణం ఏందని రాజు అడుగుతున్నప్పుడు నెహెమ్యాకి భయం కలుగుతుంది. అప్పుడు అంటున్నాడు, రాజు చిరంజీవి అగును గాక, నా పితరుల సమాధులుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా
నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సమూహమందు నేను దయ పొందిన ఎడల నా పితరులు సమాధుల పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేస్తిని. ఇక్కడ అంటున్నాడు రాజు, నువ్వెందుకు ఇంత దిగులుగా ఉన్నావు, నువ్వు చాలా విచారంగా కనపడుతున్నావు, నీకు దుఃఖానికి కారణం ఏంది అడిగినప్పుడు, నా పితరులు ఉండే పట్టణం అంతా ప్రభా పాడైపోయింది. నా పితరులు ఉండే అక్కడ యెరూషలేము మొత్తము సమాధులే ఉన్నాయి. ప్రవక్తలు, గొప్ప గొప్ప ప్రవక్తలు, అందరు రాజులు సమాధులు, ప్రవక్తల సమాధులు అన్ని యెరూషలేము పట్టణంలో ఉందంట. ఇక్కడ అంటున్నాడు, నా పితరులు సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపు. రాజా, నీకు నా మీద దయ కలిగితే నన్ను యూదా దేశమునకు నన్ను పంపమని రాజు దగ్గర మనవి చేస్తే, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదావని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడాయను. ఇక్కడ దేవునికి ఆయన నెహెమ్యా ప్రార్థన చేస్తుంటే రాజుకు దయ పుట్టింది. ఇక్కడ నెహెమ్యా దేవుని దగ్గర నా ప్రజల పాపం నేను ఒప్పుకొంచున్నాను ప్రభా అని, ఇశ్రాయేలు పాపంలన్నీ నేను ఒప్పుకొంచున్నానని దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేసిండో, రాజు అయితే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండాలా, నువ్వు నా దగ్గరే పని చేయాలా, నిన్ను పంపినని అంటలేడు. కానీ రాజు దగ్గర ఈయనకి దయ దొరికింది. రాజు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, యూదా దేశంకు వెళ్ళమంటున్నాడు, నీకేం కావాలనో సామగ్రి అంతా నువ్వు తీసుకొని వెళ్ళమంటాడు. నీ ప్రయాణం ఎన్ని దినములు పడుతుంది, నువ్వు ఎప్పుడు వస్తావు అని, ఎంతకాలం పట్టునని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు ఇష్టం గలవాడాయను. ఇదియో కాక రాజు, నేను ఇట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోటగొమ్ములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసావునకు ఒక తాకీదులను ఈయుడని అడిగి తిని. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, నేను వెళ్తున్నా రాజా, నేను దాటి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు మధ్యలో యూదా దేశానికి పోవాలంటే కొన్ని రాజ్యాలు దాటుకొని వెళ్ళాలా, మరి నేను అటు వెళ్ళేటప్పుడు వాళ్ళు నన్ను అడ్డగిస్తారేమో, నాకు ఒక లెటర్ రాసి రాజా అన్నప్పుడు రాజు నెహెమ్యాకు అన్ని రాసిస్తున్నాడు. నీకేమేం కావాలనో అన్ని తీసుకో, కోటగమ్మలు కావాలని కోటకమ్మలను, ఇంకా మందిరంకు సంబంధించిన ప్రతి వస్తువు, దూలములు, ఇంటికి కావాల్సిన సామాన్లు, దూలములు, మానులు అన్ని నీకేది కావాలో అన్ని తీసుకో, నిన్నెవరు కూడా అడ్డగించరు అని చెప్పి కొంతమంది పరివారంతో నెహెమ్యాని అక్కడికి యూదా దేశముకు పంపిస్తాడు. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. నెహెమ్యా ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసిండో, దేవుని కరుణ హస్తం అంట రాజు నెహెమ్యా మనవి ఆలకించేటట్టుగా దేవుడు చేసిండు. ఇంకా ఆయనకి ఏమేం కావాలనో అన్ని ఇచ్చేటట్టుగా చేసిండు. అయితే అక్కడికి వెళ్ళినాక నెహెమ్యా మందిరము యెరూషలేము ప్రాకార గోడలు కట్టుతుంటే అక్కడ కొంతమంది వచ్చి అడ్డగిస్తున్నాడు. నెహెమ్యా 4వ అధ్యాయంలో మేము గోడ కట్టుచున్న సమాచారం విని, 4వ అధ్యాయం 1వ వచనంలో మేము గోడ కట్టుచున్న సమాచారం విని సనస్వలటను మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను,
దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తానంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి ఇక్కడ అంటున్నాడు, అక్కడ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. పడిపోయిన ప్రాకారం అంతా నెహెమియా ఒక్క రోజులోనే కడతాడా? వాళ్ళ దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడా? యూదులు, దుర్బలులైన ఈ యూదులు ఏం చేయగలరు? తామంతట తామే ఈ పని ముగిస్తారా? బలులు అర్పించి బలపరుచుకుంటారా? వాళ్ళ దేవునికి బలులు అర్పించి వాళ్ళకు బలం తెచ్చుకొని ఇంత ప్రాకారంలో వాళ్ళు కట్టగలుగుతారా? ఒక దినం ముందే ముగిస్తారా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా అని ఈ కుప్పలుగా మొత్తం కుప్పలుగా అయిపోయింది. కుప్పలుగా పడిన రాళ్ళు మరలా బలమైనవిగా చేస్తారని ఇక్కడ వాళ్ళు చేస్తున్న పనిని అడ్డగిస్తున్నారు. ఇంకా నెహెమ్యాని ఎగతాళి చేస్తున్నారు. అయితే నెహెమ్యా అయితే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా ఆయన ప్రాకారము కట్టుటకు ఆయన తీసుకుపోయిన సామగ్రి అయినంతా తీసుకొని ప్రాకారాలు కట్టుతుంటే వాళ్ళు యుద్ధానికి వస్తారు. ఈయన మనం మాట్లాడుకుందాం రా అని చెప్పి ఆ సల్ఫట అనే ఆయన మనం మాట్లాడుకుందాం రా అని చెప్పి పిలుస్తుంటే నెహెమ్యా అంటాడు, నేను చేసే పని ఇడిచిపెట్టి, నేను చేసే పని చాలా గొప్పది, ఆ పని ఇడిచిపెట్టి నీ వద్దకు నేను రావాలనా అని అంటాడు. నెహెమ్యా 6వ అధ్యాయంలో అంటాడు, అందుకు నేను చేయ పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. ఇక్కడ వాళ్ళు మీరు ఎట్లా కడతారు, ఒక్క రోజులోనే కడతారా అని ముందు ఎగతాలు చేసిండ్రు. తర్వాత వీళ్ళు కట్టేది చూసి వాళ్ళు వచ్చి మనం మాట్లాడుకుందాం రమ్మంటే నెహెమ్యా అంటాడు, నేను చేసే పని చాలా గొప్ప పని, ఆ పని విడిచిపెట్టి నీతో ముచ్చట చెప్పడానికి నేను రావాలనా? నేను రాలేనని దూతలకు ఆజ్ఞాపించి మా మనుషులను చెప్తున్నాడు. వీళ్ళు ఇట్లా కూడా ఈయన ఆపుతలేడని నెహెమ్యా ఇట్లా కూడా ఆపుతలేడు, ఎవరి మాట వింటలేడు, ప్రాకారాలు కడుతున్నాడు, దేవుని ఇశ్రాయేల్ ప్రజలు రక్షిస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ యుద్ధంకు వస్తారు. అయితే 6వ అధ్యాయం 4వ అధ్యాయము ఇక్కడ వాళ్ళు ఎట్లా గోడలు కడుతున్నారంటే యెరూషలేం ప్రాకారపు గోడలు ఎట్లా కడుతున్నారంటే ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, వాళ్ళు యుద్ధానికి వచ్చిండ్రు, ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, ఒక చేత్తో పని చేస్తున్నారు. కొంతమంది యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు పని ఆపుతలేరు, ఒక చేత్తో కత్తి పట్టుకొని ఒక చేత్తో పని ప్రాకారాలు కడతా ఉన్నారు. అలాగా నెహెమ్యా ఇశ్రాయేల్ ప్రాకారాలు పడిపోయిన ప్రాకారాలు కట్టుటకు ఆయనలో ఆసక్తి అంతగా ఉంది. దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు ఇంకా అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని దేవునికి విరోధంగా పాపం చేసిండ్రు. కాబట్టి వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలంతా ఈ నెహెమ్యా చక్కదిద్దుతున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు చెరపట్టిన ప్రజలందరూ రావాలా ప్రభా అని నెహెమ్యా ప్రార్థన చేస్తుండ్రు. అలాగ వాళ్ళు యుద్ధం చేసి యుద్ధంలో విజయము పొందిండ్రు. ఇంకా మొత్తం చదివితే చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు దేవునికి బలులు అర్పించి, ఎప్పుడైతే వీళ్ళు మోషే ధర్మశాస్త్రముని మీరిండ్రో ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కలిసి ఏకంగా కూడి వాళ్ళ పాపాలు ఒప్పుకునేటట్టుగా నెహెమ్యా వాళ్ళని ఒప్పించిండు. మీరు ఇలాంటి దేవునికి విరోధంగా పాపం చేసిండ్రు కాబట్టి మీకు ఈ శ్రమ, ఈ బాధ వచ్చింది, కాబట్టి మీరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, దేవునికి విరోధంగా జీవించిండ్రు అని వాళ్ళకు ఒక నాయకుడుగా ఉండి నెహెమ్యా
వాళ్ళను నడిపిస్తా ఉన్నాడు, వాళ్ళందరినీ చక్కదిద్దుతున్నాడు. దేవుని ముందు వాళ్ళను నిర్దోషులుగా నిలబెట్టిండు. అలాగా మనం కూడా ఎంతమంది ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి నెహెమ్యాకు కలిగిన మనసు కలిగి మనం కూడా ఉండాలా. పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా ఎలా తపన కలిగి ఉన్నాడో అలాగా మనం కూడా నశించిపోయే ఆత్మల గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టే వాళ్ళుగా మనము ఉండాలని నెహెమ్యా గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. మత్తయి సువార్త పడిపోయిన ప్రాకారాలు కట్టుటకు నెహెమ్యా ఎంత ప్రయాస పడుతుందో, ఆయనలో ఆసక్తి ఉంది కాబట్టి ఎంతమంది అడ్డగించినా కూడా ఎవరు కూడా ఆపలేకపోయినరు. దేవుని పని ఆయన ఆ ప్రాకారాలు ఆయన కట్టి ముగించిండు. దేవుని సహాయము ప్రార్థిస్తున్నాడు, దేవుని సహాయము పొందిండు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 35వ వచనంలో, ఆకాశమును భూమియు గతించిన కానీ నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గురించియో ఆ గడియను గురించియో తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాగు దినములలో ఎలాగ జరుగునో అలాగనే మనుష్య కుమారుడు దినముల యందు జరుగును అంటున్నాడు. దేవుని మాటలు ఎప్పుడు కూడా ఆకాశం భూమియు గతించిపోతాయంట కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించవంట. అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ కీర్తనల్లో కూడా అంటాడు, నా కీర్తనలు 2వ అధ్యాయంలో అంటాడు, ఆయన బలము మన యందు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నశించిపోయే ఆత్మలను రక్షించి మనము దేవుని సన్నిధికి నడిపించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బలము మనలో పెట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడంట. కాబట్టి మనము దేవుని పని చేయవారుగా మనము ఉండాలా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాగు దినములలో ఎలా ఉండును మనుష్య కుమారుని రాకడి అందును అలాగే ఉండును. జలప్రయమునకు ముందటి దినములలో నోవా ఓడలోకి వెళ్ళు దినము వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండిరి. నోవాగు దినంలో ఎట్లా జరుగుతుందంటే అక్కడ నోవాతో అంటాడు, నోవా నువ్వు ఒక్కడివే నీతిమంతుడుగా ఉండుట నేను చూస్తున్నాను, కాబట్టి మొత్తాన్ని నేను నాశనం చేస్తానని దేవుడు మాట్లాడితే నోవా కూడా ప్రకటన చేస్తా ఉంటాడు, అందరు మారు మనసు పొందండి, ఇట్లా 40 దినాలు 40 పగుళ్ళు 40 రాత్రులు వర్షాలు పడతాయంటే అంతకుముందు ఎప్పుడు భూమి మీద వర్షము పడలేదంట. మంచు పడుతుంటే మంచులోనే పంటలు పండేయంట. వాళ్ళందరూ నోవా బోధన చూసి ఎగతాళి చేసిండ్రంట. నోవా మాట వాళ్ళు నిర్లక్ష్యం చేసిండ్రు, ఆయన మాటలు పట్టించుకోలేదు. ఇంకా విచ్చలవిడిగా పాపం చేసి దేవుని ఉగ్రత పాలు అయిండ్రు. అయితే జలప్రలయం వర్షాలు పడుతున్నాయి, దేవుడు ఒక్కొక్క జంతువుని కూడా అన్ని ఓడలోకి రప్పించిండు. నోవా కుటుంబం అంతా ఓడలో ఉంది, దేవుడు తలుపు వేసిండు. అప్పుడు కొంతమంది తెలుసుకొని అమ్మో నోవా చెప్పింది కరెక్టే, జలప్రలయం వచ్చిద్దని అన్నాడు, వచ్చింది, మరి మనము ఓడలోకి వెళ్ళాలని అప్పుడు ఓడలోకి వెళ్ళబోతుంటే అప్పుడు దేవుడే తలుపు వేసిండు. యోబులో కూడా అంటాడు, దేవుడు తలుపు వేయగా తీయుట ఎవరు సాధ్యము కాదంట. యోబు 12వ అధ్యాయము 14-15 వచనాల్లో అంటాడు, దేవుడు మూసివేయగా దాన్ని తెరచుట ఎవరు సాధ్యము కాదు, ఆయన పడగొట్టగా దాన్ని కట్టుట ఎవరు సాధ్యము కాదంట. కాబట్టి వాళ్ళు అప్పుడు నోవా మాటలు లక్ష్య పెట్టకుండా వాళ్ళు తినుచు తాగుచు విచ్చలవిడిగా పాపం చేస్తూ
దేవుని భయం లేక వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు. ఇది దేవుని రాకడ దినాలు కాబట్టి అన్యజనులు వాళ్ళు అక్కడున్న అన్యజనులు దేవుని ఎరుగక ఉనిండ్రు. నోవా కుటుంబము రక్షింపబడింది. దేవుని మాట ఎవరైతే విన్నారో నోవా కుటుంబము ఓడలో సేఫ్టీగా ఉంది. ఇంకా కొన్ని జంతువులు అన్ని ఒక్కొక్క జాతి ప్రకారం ఒక్కొక్క జంతువు ఆడ మొగ అన్ని కూడా ఓడలో ప్రవేశించినాయి. ఓడలో ఉన్న వారందరూ రక్షింపబడ్డారు. పదము వారందరూ ఎవరైతే ఓడలో లేరో వాళ్ళందరూ నశించిపోయిండ్రు. అలాగే యేసుప్రభు అంటాడు నోవాహు కాలంలో జరిగినట్లు జలప్రలయము వచ్చి వాళ్ళందరిని కొట్టుకొని పోయిందా కూడా వాళ్ళు తినుచు తాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనిషి కుమారుడు రాకడా ఉండును అని అంటున్నాడు. ఇంకా 42లో అంటాడు, కావున ఏ దినమున ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక మెలకువగా ఉండు. ఏ జామున దొంగ వచ్చినో ఆ ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరు ఎరుగుదురు. నోవా మాటని ఎవరైతే ఓడలో ఉన్నారో దేవుడు వాళ్ళని రక్షించిండు. ఆ ఓడ సాదృశ్యంగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయనలో ఉన్నవారు రక్షింపబడతారు. ఓడ అంటే యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా ఉంది కాబట్టి యేసు ప్రభులో ఎవరైతే ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు. కొదమవారంతా జలప్రయంలో వచ్చి అందరిని ఎట్లా కొట్టుకొని పోయిందో అలాగే దేవుని రాకడ దినాల్లో జరుగుతుందంట. దేవుణ్ణి ఎవరైతే గట్టిగా పట్టుకొని ఉంటారో, ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరు నడుస్తున్నారో, తండ్రి చిత్తం ఎవరు నెరవేరుస్తున్నారో వాళ్ళే దేవుని రాకడకు సిద్ధపడతారు. ఇక్కడ అంటున్నాడు దేవుని రాకడ అది ఏ రాత్రియో పగలో ఎప్పుడో తెలియదు కాబట్టి మనం మెలకువతో ఉండి ప్రార్థన చేయాలంట. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులు అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు తాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొని గడియలను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వాళ్ళకు పాలు నియమించాను. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ యజమానుడు దాసుడు గురించి చెప్తున్నాడు. ఏ యజమానుడు వస్తాడో అని దాసుడు కనిపెట్టుకొని ఉండి ఆ యజమానుడికి అన్నం పెడుతున్నాడో ఆ దాసుడు ఆ దాసుడు ధన్యుడు అంటున్నాడు. అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని చెప్తున్నాడు. ఎవరైతే ఇంకా ప్రభు రాకట లేట్ అయింది ఇదంతా ఒట్టి మాటలని దేవుని మాటలు ఎవరైతే నమ్మకుండా ఉన్నారో వాళ్ళకు ఒక దినమున శిక్ష ఉందని ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. యోహాను సువార్త. కాబట్టి మనము దేవుని ఆహారం అంటే సమరయ స్త్రీతో అంటాడు దేవుని చిత్తం నెరవేర్చే నాకు ఆహారం అంటాడు. కాబట్టి దేవుడు ఆహారము ఆయన వచ్చేటప్పుడు ఆయన పని చేస్తూ ఉంటే ఏ దాసుడు మెలకువగా ఉండి ఆయన పని చేస్తుంటారో వాళ్ళు ధన్యులని దేవుడు అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు. దేవుని యందు
ఎవరైతే విశ్వాసము నమ్మకం పెడతారో వాళ్ళు నిత్య జీవం గలవారంట. వాళ్ళు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములకు దాటి ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది. సర్వలోకమంతా దేవుని స్వార్థ స్వరము అందరూ ప్రకటిస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఆ వాక్యం విని తన జీవితాలను దిద్దుకున్న వాళ్ళు జీవిస్తారంట. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలా ఇక్కడ అంటున్నాడు, 29వ అధ్యాయంలో కూడా అంటున్నాడు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. కాబట్టి ఆయన మాటలు ఎవరు విని దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారంట. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 4వ వచనంలో 10:4 అంటాడు. 4వ వచనంలో, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి కాబట్టి ఆ గొర్రెలన్నీ అవి గొర్రెలకు ముందు యేసు ప్రభు వెళ్తాడంట. అవి బయటికి వెళ్ళేటప్పుడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడు ఆయన గొర్రెలకు ముందు నడుస్తాడంట. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి అవి పారిపోతాయంట. కాబట్టి యేసు వరలా ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఇక్కడ దేవుడు అంటాడు, గొర్రెలు పోవే ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఇక్కడ దేవుణ్ణిలో ఉన్న వాళ్ళు యేసు ప్రభువే ద్వారము, పరలోకానికి గేటు ఆయననే. ఆయన ద్వారానే మనము పరలోకానికి వెళ్ళాల. కాబట్టి ఆయన మాట వింటే మనము రక్షింపబడతామంట. యోహాను సువార్త 26వ అధ్యాయంలో కూడా అంటాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల, యోహాను సువార్త 12వ అధ్యాయము 26లో అంటాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని గణపరుచును. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. మనం దేవుణ్ణి సేవిస్తే, ఆయనను ఆరాధిస్తే మనం అనుదినము ఆయనను వెంబడించాలంట. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును.
మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడంట. ఇదే యోహాను సువార్త అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24వ వచనంలో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృత ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావదుర్పతి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడులాడి కనుకొందురేమని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలం యొక్క పొలిమెర్లను ఏర్పరచుకొనెను. దేవుడు భూమిని ఆకాశమును సమస్తం నిర్మించిన దేవుడు మనుషుల చేతుల ఆలయములలో హస్తకృత ఆలయములలో నివసించే దేవుడు కాదంట. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు కనుక ఆయనకి ఏదైనా కొదువుగా ఉన్నట్లు మనుషుల చేతులతో సేమింపబడవాడు కాదంట. కాబట్టి ఆయన గొప్ప దేవుడు కాబట్టి మనము ఆయనని ఆరాధన చేయాలా. ఇంకా అంటాడు 30వ అధ్యాయంలో అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అప్పుడు ఆ కాలంలో అయితే అజ్ఞాన కాలంలో దేవుడు విగ్రహారాధన చేసినా ఎన్ని చేసినా దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడంట. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి మనము అందరూ మారు మనసు పొందాలంట. అప్పుడు కాలంలో అయితే దేవుడు సూచిస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ మారు మనసు కాలము సంకుచితమై ఉంది కాబట్టి అందరూ మారు మనసు పొందాలంట. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో అంటాడు, రోమా 8లో అంటాడు, యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయిన అంటాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అని అంటున్నాడు. కాబట్టి ఆయనలో మనకు జీవం ఉందంట. ఇంకా అంటాడు, మనము ఇంకా పాపులమై ఉండగా రోమా 5వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన ప్రేమను దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలాగూ తప్పించుకుంటారు అని అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను
మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందుము. అటు రక్షణ ప్రభువు బోధించ చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధముల అద్భుతముల చేతను పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఇలాగా దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనసుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనులు మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తము ఉంచితివి. కాబట్టి దేవుడు మనకు సమస్తము అధికారం ఇచ్చిండంట. మహత్కార్యములు, సూచక క్రియలు, పరిశుద్ధాత్మ వరములు అన్ని దేవుడు మనకు ఇచ్చిండంట. ఇంకా దేవదూతల కంటే కొంచెం తక్కువ వాళ్ళగా మనకు చేసిండంట. మహిమా ప్రభావంతో మనకు వానికి కిరీటము ధరింప చేసితివి, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వానిని పాదముల కింద సమస్తము ఉంచితివి. ఇక్కడ అంటున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. మట్టిలో దేవుడు మహిమను నింపిన దేవుడు, మట్టి ఘటంలో పరిశుద్ధాత్మను నింపిన గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి అంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేయకూడదంట. దేవుని సువార్త మనము చేయాలా, ఆయన రాకడకు అందరినీ సిద్ధపరచాలా. దేవదూతల కంటే కొంచెం తక్కువ సమస్తము దేవుడు మనకు అధికారం ఇచ్చిండు. అన్ని మన పాదాల కింద దేవుడు పెట్టిండు. కాబట్టి అధికారం మనం వాడుకోవాలా, దేవుని సేవ చేయాలా, మనం దేవుని రాకడకు మనము సిద్ధపడాలా, అనేకులను సిద్ధపరచాలా. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దేవానికి వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, దేవదూతలకు కూడా నువ్వు ఇంత అధికారం ఇవ్వలేదు ప్రభా. దేవదూతల కంటే కూడా కొంచెం తక్కువ అనిగా మమ్మల్ని చేసినావు ప్రభా. సమస్తం మీద వాళ్ళకి అధికారం ఇవ్వలేదు కానీ ప్రభా, రాబోయే లోకము నాయన, పరలోకము దూతలకు కాదు కానీ మాకు ఇచ్చినావు ప్రభా. నీకు వందనాలు నాయన. సమస్తము మీద మాకు అధికారం ఇచ్చినావు ప్రభా. అధికారం మేము వాడుకోవాలా ప్రభా, నీ కొరకు మేము పని చేయాలా ప్రభా. అయా సహాయం చేయండి నా తండ్రి, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. మెలకుగా ఉండుట ఏ దాసుడు కనుగొనున్న వాడు ధన్యుడు అంటున్నావు ప్రభా. మరి నాయన మేము నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రభా తండ్రి. నీ రాకడకు మేము సిద్ధపడి ఉండాలా. ఎల్లప్పుడూ ప్రార్థన జీవితము, సేవ జీవితం ఉండాలా ప్రభా. సహాయం చేసి నడిపించమని, నీ కృపగల హస్తానికి అందరిని అప్పచెప్పుకుంటూ అందరిని దీవించి ఆశీర్వదించమని, అయ్యా నీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ మనోజ్ బ్రదర్ చేయండి అన్న ఆశీర్వాదమే. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదమే. ఓకే సార్. మన ప్రభు అయిన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్.